కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా రిలీజ్ కి ముందు సవాల్ విసిరి కాంట్రవర్సీ చేయడం ప్రమోషన్ స్టంట్ గా మారిపోయింది. ఎవరిపైన వాళ్ళు సవాల్ విసురుకుంటే పర్వాలేదు, మధ్యలో మెగాస్టార్ ని ఇందులోకి లాగారు. కోన వెంకట్ నిర్మించిన బ్యాండ్ మేళం రిలీజ్ సందర్భంగా కోన వెంకట్ విసిరిన సవాల్ ఏంటో చూద్దాం. ఎన్నో హిట్ మూవీస్ రాసి ప్రస్తుతం వెనుకబడిన కోన వెంకట్ బ్యాండ్ మేళం అనే చిన్న సినిమాను నిర్మించాడు. కోర్టుతో హిట్ పేరు అనిపించుకున్న రోషన్ శ్రీదేవి మరోసారి జతకట్టారు. సతీష్ జవ్వాజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 26న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ సినిమా సక్సెస్ పై ఉన్న నమ్మకంతో విసిరిన సవాల్ చిరంజీవి మూవీకి తగిలింది. బ్యాండ్ మేళం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ విసిరిన ఛాలెంజ్ చిరంజీవి సినిమాకు తగిలింది. బ్యాండ్ మేళం నచ్చకపోతే నేను రిటైర్ గా చేసే సినిమాను చూడకండి అంటూ ఛాలెంజ్ విసిరాడు కోన. త్వరలో చిరంజీవితో మూవీ చేస్తున్నానని సవాల్ విని చిరంజీవి తనని తిడతారన్నాడు కోన. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి కోన వర్క్ చేస్తున్నాడు. చిరు బాబీ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యకు కోన వెంకట్ రైటర్ గా వర్క్ చేశాడు. నటీనటులు టెక్నీషియన్స్ తీసుకుంటున్న నిర్ణయాలు షాకిస్తున్నాయి. ఎవరు ఏం మాట్లాడతారోనన్న ఆసక్తి నెలకొంది. సినిమాపై నమ్మకంతో డేర్ చేసి మాట్లాడేస్తున్నారు. కోన వెంకట్ ఛాలెంజ్ కు నాని ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ప్రియదర్శి లీడ్ రోల్ పోషించిన సినిమా కోర్ట్ కు న్యాచురల్ స్టార్ నాని ప్రెజెంటర్ గా వ్యవహరించాడు. ఓ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ కోర్టు నచ్చకపోతే తను నటిస్తున్న హిట్ 3 చూడొద్దని అన్నాడు. ప్రమోషన్ కోసం రకరకాల పద్ధతులు వాడేస్తున్నారు. సవాల్ విసరడం కూడా ప్రమోషన్ లో భాగమైపోయింది. ఒక్కోసారి ఎమోషన్ లో మాట్లాడిన మాటలు సవాలైపోతున్నాయి. బ్యాండ్ మేళం రిజల్ట్ కు చిరంజీవి మూవీకి లింక్ పెట్టడం మెగా ఫ్యాన్స్ కు తలనొప్పిగా మారింది.